జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో ఇండియా జనబంధన్ పేరుతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఒకవైపు భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరుగుతూ ఉండగా మరోవైపు భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు బయటపడటం ఆసక్తికరంగా మారింది. అసలు ఈ సమావేశం ప్రాధాన్యం ఏంటి? కూటమిలోని అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అధికార ఎన్డీఏకు ఎదురుగా బలమైన ప్రత్యామ్నాయంగా నిలవాలనే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి మరో కీలక సమావేశానికి సిద్ధమైంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా జన్బంధన్ పేరిట జరగనున్న ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వెల్లడించారు. వైవిధ్యం ఉన్నప్పటికీ ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాలతో హాజరు కాలేకపోతున్నప్పటికీ కూటమి ఐక్యతకు ఎలాంటి భంగం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ప్రముఖులు హాజరవుతున్నారు. ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన రాజకీయ దిశతో ఈ భేటీ జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ పేర్కొన్నారు. ముఖ్యంగా 2029 లోక్సభ ఎన్నికల దిశగా కూటమి భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి ముందు కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందంటూ డీఎంకే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు కేరళ రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై వివరణ కోరుతూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ పరిణామాలు కూటమి అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని బీజేపీ రాజకీయ ఆయుధంగా మలుచుకుంటోంది. ఇండియా కూటమిలో ఐక్యత లేదని, భాగస్వామ్య పార్టీల మధ్య అనుమానాలు, విభేదాలు పెరుగుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. కూటమికి స్పష్టమైన లక్ష్యం, దార్శనికత లేవని విమర్శిస్తోంది. అయితే ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటానికి కట్టుబడి ఉన్నామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. ఈ సమావేశం తర్వాత కూటమి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.